ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? ఈ గ్యాప్లో ప్రభాస్తో సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారా? ఒకవేళ అలా అనుకుంటే డార్లింగ్ లైనప్ దానికి సహకరిస్తోందా? ప్రభాస్ ఉన్న బిజీకి సలార్ 2 సాధ్యమయ్యే ఛాన్స్ ఉందా? ఇంతకీ ప్రశాంత్ నీల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఈ 2 భారీ ప్రాజెక్టుల్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తారా? ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో ఆయన దాదాపు 2 నుంచి 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. దీనివల్ల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే తారక్ లేని సన్నివేశాలను మాత్రం దర్శకుడు ఈ గ్యాప్ లో చిత్రీకరిస్తూ వీలైనంత వరకు సినిమా పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తారక్ కోలుకునేలోపు దొరికిన ఈ ఖాళీ సమయంలో ప్రభాస్ తో సలార్ 2 సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 20% షూటింగ్ తో పాటు చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ డేట్స్ ఇస్తే వెంటనే ఈ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయడానికి నీల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్లో సందీప్ వంగా స్పిరిట్ కోసం 15 రోజులు, కల్కి 2 కోసం మరో 15 రోజులు ఆయన డేట్స్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మధ్య సడన్ గా ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే సలార్ 2 కోసం డార్లింగ్ డేట్స్ సర్దుబాటు చేయడం అంటే దాదాపు అసాధ్యమే. ఒకవేళ ప్రభాస్ తన కమిట్మెంట్స్ తో సలార్ 2 కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తే ప్రశాంత్ నీల్ ప్లాన్ మళ్లీ మారే అవకాశం లేకపోలేదు. అప్పటికల్లా ఎన్టీఆర్ కోలుకొని పూర్తిగా ఫిట్ అయితే తిరిగి సెట్స్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. అదే గనక జరిగితే నీల్ తన పాత ప్లాన్ ప్రకారం మళ్లీ తారక్ తోనే డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీ అవ్వచ్చు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలిక. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా? అందులో ఒక గ్లోబల్ స్టార్ నటించబోతుందా? ఇండస్ట్రీలో ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజ్ లాంచ్తో ఈ చర్చ స్టార్ట్ అయింది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో స్టార్డమ్ సంపాదించుకున్న శ్రీదేవి జీవితం ఆధారంగా ఎంప్రెస్ అనే బయోగ్రఫీ బుక్ రాబోతోంది. ధీరజ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాసిన ఈ బుక్ కవర్ పేజీని ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ లో లాంచ్ చేశారు. వెస్ట్లాండ్ బుక్స్ పబ్లిష్ చేస్తున్న ఈ బయోగ్రఫీని 2026 చివర్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి 5 దశాబ్దాల పాటు సుమారు 300 సినిమాల్లో నటించి ఇండియాలోనే తొలి పాన్ ఇండియా ఫీమేల్ సూపర్ స్టార్ గా ఎదిగారు శ్రీదేవి. ఎన్నో అద్భుతమైన సినిమాలతో హీరోలని డామినేట్ చేశారు. అలాంటి మహానటి జీవితంలోనే ఎన్నో తెలియని విషయాలను దాదాపు 10 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి మరీ పుస్తకంలో అక్షర రూపంలో పొందుపర్చారు. శ్రీదేవితో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆమె ప్రయాణాన్ని 5 భాషల్లో డాక్యుమెంట్ చేయడం తనకు దక్కిన అరుదైన అవకాశంగా రచయిత ధీరజ్ పేర్కొన్నారు. కోట్లాది మంది హృదయాల్ని ఏలిన గొప్ప నటి జీవితాన్ని ఈ బయోగ్రఫీతో కళ్లకు కట్టబోతున్నట్లు చూపించబోతున్నారు. అయితే బయోగ్రఫీ వరకేనా, బయోపిక్ కూడా వస్తుందా అనే ఆసక్తి మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకవేళ శ్రీదేవి బయోపిక్ చేస్తే అందులో ప్రియాంక చోప్రా నటిస్తారేమో అనే ప్రచారం జరుగుతుంది. ఆమె బయోగ్రఫీని ప్రియాంక స్వయంగా లాంచ్ చేయడంతో ఈ అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి పుస్తక రూపంలోనే వస్తున్నా భవిష్యత్తులో ఇదే కథ వెండితెరపై బయోపిక్ గా వచ్చి అందులో ప్రియాంక నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాన్ ఇండియా హిట్స్ పడితే స్టార్డమ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుందంటారు. కానీ ఆ ఇద్దరు ముద్దుగుమ్మలకు మాత్రం ఆ సక్సెస్ శాపంగా మారింది. ఇండియా షేక్ అయ్యే రేంజ్ బ్లాక్ బస్టర్స్లో భాగమైన వాళ్ళ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. మరి అరుదైన విజయాల అనంతరం కూడా అలాగే ఉండిపోయిన ఆ బ్యూటీస్ ఎవరో మీరు కూడా చూడండి. కేజీఎఫ్ సినిమాతో యష్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కానీ అందులో నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం ఆ మ్యాజిక్ ఏమాత్రం కలిసి రాలేదు. ఆ భారీ విజయం తర్వాత కూడా ఈ కన్నడ బ్యూటీ కెరీర్ అక్కడే ఉంది. ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తన దశ తిరుగుతుందని నమ్ముతున్నారు శ్రీనిధి. అలాగే రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసింది ఆ సినిమా. కానీ అందులో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఈ భామకు కొత్తగా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. బ్లాక్ బస్టర్స్ పడినా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటేనే హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందనడానికి వీళ్లే నిదర్శనం. హీరోల ఇమేజ్ ముందు వీళ్ల పాత్రలు పెద్దగా హైలైట్ కాకపోవడం, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడంతో శ్రీనిధి, సారా అర్జున్ కెరీర్స్ అక్కడే ఆగిపోయాయి. మరి ఫ్యూచర్లో అయినా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.
వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో తనదైన స్టైల్లో రఫ్ ఆడిస్తున్నారు రజనీకాంత్. చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్పీడ్తో దూసుకుపోతున్నారు. సో ఇలా దూసుకుపోతూ అభిమానులకి ఫుల్ కిక్కిచ్చేస్తున్నారు ఈయన. ఇంతకీ ఈ వయసులోనూ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తలైవా అంతలా ఎందుకు కష్టపడుతున్నారు? ఆయన చేస్తున్న సినిమాలు ఏంటో మీరు కూడా చూడండి ఒకసారి. టాలీవుడ్లో టైం మారింది. కథలన్నీ అయితే టైం ట్రావెల్ లేదంటే సైన్స్ ఫిక్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. కథలన్నింటినీ టైం మిషన్ ఎక్కించేస్తున్నారు మేకర్స్. 3 ఏళ్ల కింద ఒకే ఒక్క జీవితంతో టైం ట్రావెల్ కథతో హిట్ కొట్టిన శర్వా తాజాగా శ్రీను వైట్లతో మరోసారి సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 2027 సంక్రాంతికి రానుంది ఈ చిత్రం. అలాగే నాగ్ అశ్విన్ కల్కి అంతా సైన్స్ తో కూడిన టైం ట్రావెలే. కల్కిలో సైన్స్ కు ఇతిహాసాలకు ముడిపెట్టారు నాగి. సెట్స్ పై ఉన్న కల్కి సీక్వెల్లోనూ ఇదే చేస్తున్నారీనా. రాజమౌళి వారణాసిలోనూ టైం ట్రావెలే ప్రధానాంశం. ప్రెజెంట్ నుంచి ఖండాలు దాటుతూ రామాయణం కాలానికి వెళ్లే ఫ్యాంటసీ డ్రామా ఇది. అటు అల్లు అర్జున్ అట్లీ కలయికతో రూపొందుతోన్న రాకాలోనూ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఉంది. ఇందులో బన్నీ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వంభర్లోనూ టైం ట్రావెల్ చూడబోతున్నాం. సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను రక్షించడానికి హీరో 14 లోకాలు దాటి వెళ్లడమే ఈ సినిమా కథ. పురాణాల ప్రకారం పైన 7 కింద 7 మొత్తం 14 లోకాల నేపథ్యంలో ఈ ఫ్యాంటసీ కథ సాగుతుంది. ఈ సినిమాతో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త లోకాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు వశిష్ఠ. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలకు కూడా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ అనేది సక్సెస్ ఫార్ములాగా అయిపోయింది. సుమ కొడుకు రోషన్ కనకాల కూడా ప్రస్తుతం విఐ ఆనంద్ కథా స్క్రీన్ ప్లే అందిస్తోన్న సైన్స్ ఫిక్షన్ పాయింట్తో సినిమా చేస్తున్నారు. మొత్తానికి అప్పట్లో ఆదిత్య 369 మాత్రమే ఈ కాన్సెప్ట్తో వస్తే తాజాగా దర్శకులంతా ప్రేక్షకులను కొత్త కొత్త లోకాలకు తీసుకువెళ్లి మాయ చేయడం ఖాయమనిపిస్తుంది. ఇది వాళ్ళ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.